తాను చేసేటువంటి సర్వ కర్మలు, యజ్ఞములు, దానాలు, తపస్సులు, చివరికి ఆహార స్వీకరణ నుంచి సర్వము కూడా ఏమన్నా మదర్పణం కురుష్వ, నాకు అర్పణ చెయ్యాలి. అర్పణ చేస్తే ఏమవుతుంది, ఫలితం ఏమిటి అంటే చెప్పాడు. శుభాశుభ ఫలములు మానవుడిని బంధిస్తాయి. శుభమేమో సుఖంతో, అశుభమేమో దుఃఖంతో. అవునా కాదా? కాబట్టి ఈ రెండోటి పైన దృష్టి ఉన్నంత కాలము మనిషికి కర్మబంధమే. కర్మబంధం అంటే కర్మే బంధం అయిపోతుంది ఇక్కడ. అందుకని ఇలా భగవత్ సమర్పణ వల్ల ఏమిటి అంటే చేతికి ఏమీ అంటుకోదు, శుభము అంటుకోదు, అశుభం అంటుకోదు. పుణ్య పాపాలు రెండు వదిలేయాలి. పుణ్యమైన జీవుడికే, పాపమైన జీవుడికే. అందుకు భగవత్ సమర్పణ వల్ల ఏమవుతుందంటే ఖాళీ అయిపోతుంది, సంస్కారములు ఏర్పడవు, డిపాజిట్ కావు. కర్మయోగము కానీ కర్మ సన్యాసం అందుకే చెప్పారు. ఇలా చేసినప్పుడు కర్మబంధాల నుంచి బయటపడతాడు. ఇది ఫస్ట్. తర్వాత ఏమవుతుంది, కర్మబంధం నుంచి బయటపడిన వాడు ఏమవ్వాలి? అప్పుడు బయటపడమే కాదు కదా, మరి ఏమవ్వాలి? ఇప్పుడు అనారోగ్యం వచ్చిందండి, అనారోగ్యం జబ్బు చేసింది. తర్వాత ఏమైంది? జబ్బు చేసినప్పుడు నీరసంగా ఉంటాం, రకరకాలుగా ఏవో నొప్పులు బాధలు ఉంటాయి. ఏదో చేశారు, మందులు వాడారు. తర్వాత ఏమైంది? జబ్బు అయితే తగ్గింది, కానీ అంటే ఇంకా నీరసంగా ఉందండి, ఇంకా మామూలుగా అవ్వలేదు అంటావా లేదా? ఒరిజినల్ ఆరోగ్య స్థితికి రావాలి కదా. మరి జీవుడు యొక్క అసలు స్వరూపం ఏమిటి? జీవుడు కాదు, నిజస్వరూపం ఏమిటి? పరమాత్మే. అందుకునేదాకా వీడికి ఇంకా ఉంది, విశ్రాంతి లేదు. అవునా కాదా? కాబట్టి కర్మబంధం నుంచి బయటపడి ఖాళీ అవుతుంది అనమాట. ఇది ఖాళీ అయిన వాడు ఏమవ్వాలి? అప్పుడు పరమాత్మతో అనుసంధానం, ఏకత్వాని కోసం ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో ఇవన్నీ ఆటంకాలుగా పరిణమిస్తాయి. ఏది? ఈ శుభాశుభ ఫలితం. అందుకని అప్పుడు ఏమవుతుంది? అలాంటి వాడు సన్యాస యోగ యుక్తాత్మ. ఇది చెప్పుకున్నాం. ఈ రెండు పోతాయి, సన్యాసం యోగం. ఏం చెప్పుకున్నా? సన్యాసం అంటే కర్తృత్వ త్యాగం, యోగం అంటే కర్మఫల త్యాగం. ఈ రెండు కర్మకు సంబంధించినవే. కర్మబంధం నుంచి బయటపడతాడంటే ఏంటి? కర్మ సన్యాసం ద్వారా కర్తృత్వం వదిలించుకొని కర్మయోగం ద్వారా భోక్తృత్వాన్ని కర్మఫల సమర్పణ ద్వారా వదిలించుకుంటాడు. అప్పుడేమవుతున్నాడు? మాం ఉపైష్యసి, నన్నే పొందుతాడు. ఎప్పుడు? సమర్పణతో. ఒక రకంగా సర్వస్వార్పణ అనొచ్చు. భక్తిలో అయితే ఆత్మ నివేదన ఇంకా హయ్యెస్ట్. అంటే తన్ని తానే, తాను అంటే నేను అంటే ఎవరు? గురుదేవులు ఒక ఈక్వేషన్ చెప్పేవారు, I ప్లస్ I వాంట్ ఈజ్ ఈక్వల్ టు ఈగో. అవునా? అహం అంటే ఏంటి? ఈ రెండు కలిసి ఉంటాయి, నేను ప్లస్ నాది. ఈ రెండు తీసేస్తే అప్పుడు జీరో అయిపోతాడు. అప్పుడు ఎవరు ఉంటారు? పరమాత్మే ఉంటాడు. అదే సన్యాస యోగం. అప్పుడు సన్యాస యోగం అంటే ఏంటి? అహం మమ ఈ రెండింటి నుంచి బయటపడ్డమే. అప్పుడు అసలు యోగం కుదురుతుంది. ఎవరితో? పరమాత్మ. అలాంటి భక్తులు ఎవరు? సన్యాస యోగ యుక్తులైనటువంటి వారు భగవంతుడిని పొందుతారు. అప్పుడు మరి భగవంతుడు కొంతమందినే తనలో చేర్చుకుంటాడా? ఆయన చేర్చుకునేది ఏమీ లేదు, చేర్చుకోపోవటం లేదు. బళ్ళో చేరినట్టు, ఆఫీసులో చేరినట్టు. భగవంతుడు కొంతమంది పొందుతారు, అందరు ఎందుకు పొందలేరు? ఎందుకు పొందలేరంటే ఆయనకేమి పక్షపాతం లేదు కదా. ప్రత్యేకంగా కొంతమందినే అనుగ్రహించడం, కొంతమందిని ఆగ్రహించడం అంటూ ఆయనకి ఏమీ లేదు. మరి ఏమిటి ఇక్కడ జరిగేది అని అంటే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు. సర్వభూతాల్లో నేను సమంగానే ఉన్నాను. ఏ రూపంలో? ఆత్మరూపుడై సమంగానే ఉన్నాను. కాబట్టి నేను ఆత్మగా ఉన్నప్పుడు ఈ ద్వేషము ప్రత్యేకంగా ఎవరిపైన ఉంటుంది?
ప్రత్యేకంగా ప్రియత్వం ఎవరిపైన ఉంటుంది? ఉండదు. ఆత్మకి ప్రేమ, ఆత్మకి ద్వేషం ఉంటుంది, ప్రియం. కాబట్టి ఆ ప్రియము ద్వేషము అనేటువంటిది మానసికమైన లక్షణాలు, ఆత్మకు సంబంధం లేదు. కానీ పరమాత్మకు రెండూ లేవు. ఓకే, మరి రెండు లేవు కదా. కొంతమంది ఎందుకు ఆయన దగ్గరికి పోతారు? వాళ్ళు సాధన బట్టి ఆయనకి దగ్గర అవుతారు, అంతే తేడా. ఏ మా భక్త్యా భజంతి, ఇందాక చెప్పినట్టుగా నిత్యయుక్తస్య యోగిన అనన్య చింతన, ఇవన్నీ చెప్పారు కదా. సర్వస్వార్పణ ఇలా చేసినప్పుడు ఏమవుతుంది? వాళ్ళు భక్తితో వాళ్ళు సాధన చేస్తారు కాబట్టి అలాంటి వారి హృదయంలో నేను ఉంటాను. మయి తే, వాళ్ళు ఎప్పుడు ఎవరో నాలోనే ఉంటారు. నాలో అంటే ఏమిటి? భగవంతుడిలో ఒక ఇంట్లో పోయినట్టు కాదు. చింతన, అనన్య చింతన, స్మరణ, అనన్య భావన, దీంట్లో ఉంటారు. భగవంతుడి కంటే వేరు కాకుండా సర్వస్వార్పణతో వాళ్ళు నాలోనే ఉంటారు. అప్పుడు నేను ఎక్కడ ఉంటాను? మరి వాళ్ళల్లో ఉంటాను. వాళ్ళు నన్నే స్మరించేప్పుడు నేను కూడా వాళ్ళలోనే ఉంటాను కదా. ఇది కరెక్టే. మరి ఇప్పుడు ఇది వన్ వే ట్రాఫిక్ కాదు భగవంతుతో ఉండే సంబంధం. మామూలుగా ప్రాపంచికమైన ప్రేమలు అయితే వన్ వే ట్రాఫిక్లు ఉంటాయి. ఒక్కోసారి వన్ వే ట్రాఫిక్లు అంటే ఏంటి? మ్యూచువల్ రెసిప్రికేషన్ ఉండదు. అంటే వాళ్ళని ఇష్టపడటం, వీళ్ళు ఇష్టపడటం అంటూ ఉండదు. ఒక్కోసారి కొన్ని అంటే వీళ్ళే వాళ్ళని ఇష్టపడుతూ ఉంటారు. ఎప్పుడు అవతల వాడికి పట్టించుకొని పట్టించుకోరు. అప్పుడు పాపం వీళ్ళు చాలా డిసప్పాయింట్ అయిపోతారు, మనసు విరిగిపోతుంది వీళ్ళకి. అవునా? ఫెయిల్ అంటాడు. ఏం ఫెయిల్? ప్రేమలో ఫెయిల్ అయిపోయాడు. ఫెయిల్ ఏంటి? పాస్ అయ్యాడు. అవునా కాదా? ఇవన్నీ ఏంటంటే భౌతికమైనవి కేవలం, అంతే. కేవలం మానసిక స్థాయిలో ఉండేటువంటివి. ఇది అలా కాదు. ఇవన్నీ ఈ ఉపాధులకి దాటి హృదయం లోపల నుంచి ఏర్పడేది. హృదయంలో కదా ఆ కాంటాక్ట్. పరమాత్మతో దేంతో సంబంధం పెట్టుకుంటాడు? ఈ మనోబుద్ధులు, ఇంద్రియాలు, వీటన్నికి శిక్షణ ఇచ్చి ఆయన వైపు తిప్పి ఆత్మరూపుడుగా భావన చేసినప్పుడు ఇక దూరం అయ్యేది లేదు. కాబట్టి పరమాత్మ కూడా వాళ్ళల్లోనే ఉంటాడు. ఇది బాహ్యమైనటువంటి సంబంధం కదా, ఆత్మ సంబంధం, ఉపాధులకి కాదు. ఉపాధులకు కానప్పుడు ఉపాధులు ఏమైపోతున్నాయి? నశించిపోతాయి. కానీ పరమాత్మలోనే ఎప్పుడూ ఉంటాడు కాబట్టి శరీరం పోయినా ఆయనకి ఏది కాదు. కాబట్టి వాడి శరీరంలో ఉన్న భగవంతుడికి ఎప్పుడు దూరము, భగవంతుడిలోనే ఉంటాడు. ఇది చెప్పి దీనికి మంచి ఉదాహరణ చెప్పారు మహాత్ములు శంకరుడు. ఏమిటి? అగ్నిలాగా. అగ్ని సహజంగా దాని స్వభావం ఏంటి? ఉష్ణం, వేడినివ్వటం సహజ స్వభావం. అట్లాగే భగవంతుడి యొక్క సహజ స్వభావం ఏంటి? ఆత్మ. దీనికి శృతిలో మరొక ఉదాహరణ ఉంది, మరొక వాక్యం. ఏమిటి? ఆత్మారేవా శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. 2 చోట్ల చెప్పారు. ఆత్మ వల్లనే జీవుడికి మిగతావన్నీ ప్రియమవుతున్నాయి. ఆత్మ వల్లనే ఎవరికైనా ఆత్మ అంటేనే ప్రియం. వాడికి అజ్ఞానికైనా జ్ఞానికైనా. అజ్ఞానికి తెలియదు అంతే. జ్ఞానికైనా అజ్ఞానికైనా ఆత్మ అంటేనే ప్రియం. ఆ ఆత్మ నేనుగా వ్యక్తమవుతుంది. అజ్ఞానిలో అహంకారంగా వ్యక్తం అవుతుంది, జ్ఞానిలో శుద్ధమైన అహంగా తెలుస్తుంది. అంతే తేడా. సో ఎవరైనా అజ్ఞాని కూడా తనను తాను ఇష్టపడతాడు కదా. అవునా? మిగతా అందరికంటే ఎక్కువ ఎవరిపైన ఇష్టం? నాకు ప్రాణ సమానం అని చెప్పినా తనపైనే తనకి ఇష్టం. తనపైన తనకి ఎందుకు ఇష్టం? ఏమి ఇష్టం? తనపైన తనకి ఏమి ఇష్టం? శరీరం ఇష్టమా? శరీరంలో ఒక భాగం తీసేస్తా ఉన్నాడు అనుకోండి, జబ్బు చేస్తే తీసేశాడు. అప్పుడు పోతే పోనీలేండి, మిగతా అంతా నేనుంటే చాలులేండి అంటాడు. ఈ భాగం పోయినా పర్వాలేదండి. అవునా? నేనుండాలి. నేను అప్పుడు ఎవరు? నేను కేవలం శరీరం కాదుగా. ఇలా విశ్లేషణ చేసుకుంటూ పోతే
ఒకసారి మనసుతో తాదాత్మ్యం నేను మనసు అనుకుంటాడు, కానీ విశ్లేషణ చేస్తే మనసు కూడా కాదు నిజానికి. ఎందుకు? ఎన్ని మానసికమైన ఇబ్బందులు వచ్చినా ఒక లక్ష్యం పెట్టుకున్నటువంటి వాడు మానసికమైన ఘర్షణకైనా సంఘర్షణ అయిన పడైనా సరే దాన్ని సాధిస్తాడు. అంటే మనసు కూడా కాదు, వీటన్ని ఎదుర్కొంటున్నాడు, వదులుకుంటున్నాడు, ఏ లక్ష్యం పెట్టుకున్నాడు. వాడి లక్ష్యాలు వాళ్ళకుంటాయి, అవునా కాదు? ఇది బుద్ధి స్థాయిలో నిలబడ్డవాడు, అవునా? ఈ బుద్ధికి మించినటువంటి యో బుద్ధే పరతస్తు సహా. ఎందుకో ఈ బుద్ధిలో ఆదర్శం పెట్టుకున్నాడు, అది నాకు తృప్తిని ఇస్తుంది, అవునా కాదు? ఆ తృప్తి లేక శాంతి ఎక్కడ పొందుతున్నాడు? ఎక్కడి నుంచి వస్తుంది సుఖమో తృప్తో శాంతో? లోపల నుంచి వస్తుంది. దేనివల్ల మనిషి తృప్తిని శాంతిని సుఖాన్ని పొందుతున్నాడో అదే ఆత్మ. అది తెలియని వాడికేమో ఎక్కడి నుంచో సుఖం వస్తుంది అనుకుంటాడు, తెలిసిన వాడేమో ఆత్మయే అనుకుంటాడు. సో అన్నిటికంటే ఇష్టమైనది ఏమిటంటే ఆత్మే, పరమాత్మే. కాబట్టి తెలిసినటువంటి వాడు అలా భగవంతుని భజించిన వాడు ఎప్పుడూ దూరము కాడు. సరే, కాబట్టి పరమాత్మకి ఈ భక్తుడికి ఉండే సంబంధం ఎలాంటిదంటే రాగపూర్వకమైన ప్రేమ కాదు, రాగముతో అనురాగముతో కూడినటువంటి లేక శరీర మనోబుద్ధులతో సంబంధించినటువంటి ప్రేమ కాదు. వీడికి అతీతమైన దివ్యమైన ప్రేమ. అందుకే ప్రేమ ఎప్పుడూ దివ్యమే, మోహం ఎప్పుడూ గుడ్డిదే. ఇంగ్లీష్ వాడు తప్పు సామెత, ఇంగ్లీష్ సామెత ఒకటి ఉంది, లవ్ ఈజ్ బ్లైండ్ అని. అది ఇంగ్లీష్ వాడికి ఆ నిర్వచనం తెలియక వాళ్ళకి ఏం తెలుసు, ఈ లోతు తెలియదు కదా. ప్రేమ గుడ్డిది కాదు, మోహం గుడ్డిది. మోహం అంటే ఏంటి? ఈ శరీరంతో మనసుతో వీటితో సాధారణ. ఆ మోహగ్రస్తుడైనటువంటి వాడు ఏమవుతున్నాడు? ఏమి పట్టించుకోడు కదా. అక్కడ ఎన్ని లోపాలు ఉన్నా ఎంత ఇది ఉన్నా పట్టించుకోరు, అవునా? కాబట్టి ఏమవుతున్నారు? పరిమితులు ఇరుక్కుపోయి అటు ఇటు చూడరు, అందుకే గుడ్డోళ్ళు అన్నారు. అటు ఇటు చూడరుగా మోహగ్రస్తుడు, దాన్ని ఏది పట్టుకుంటే అదే చూస్తుంటాడు, అంతే. అది కాదు. కాబట్టి నిజమైన ప్రేమలో కళ్ళు తెరుచుకుంటాయి, కళ్ళు మూసుకోడు, కళ్ళు తెరుచుకుంటాయి, ఓపెన్ అవుతాయి. అంటే ఏంటి? దృష్టి విశాలం అవుతుంది భగవత్ ప్రేమలో. ఎందుకు? భగవంతుడు ఎవరు మరి? ఎవరు భగవంతుడు? సర్వవ్యాపకుడై సర్వుల్లో ఉన్నప్పుడు దృష్టి విశాలము కాదా? అప్పుడు సర్వులలోనే చూస్తాడు, చూడడానికి అతను చూసి ఆనందిస్తాడు కూడా. ఇది భక్తుడి పరిస్థితి. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? అందరూ ఈ స్థితికి రావాలి కదా. ఎప్పుడూ పరమాత్మలో నిలవటం అంటే సాధ్యం కాదు, కానీ భగవంతుడు హామీ ఇస్తున్నాడు. నిజానికి ఈ దివ్యత్వం అనేది ప్రతి వాళ్ళలోనూ సహజంగా ఉంది. ఎవరిలో? ప్రతి జీవుడిలోనే ఉంది. కాకపోతే వాళ్ళు చేసే కర్మల వల్ల, వాళ్ళ యొక్క ఆలోచన మూలంగా దారి మళ్ళుతారు, దారి తప్పుతారు. వాళ్ళే దురాచారులు అన్నారు. దురాచారులు అంటే సరి అయిన ఆచరణ లేకపోవడం, దుష్కర్మలు చేసిన వారు కదా. అంటే జీవితం యొక్క విలువ, మానవ జీవితం ఎందుకు వచ్చిందో తెలియని వాడు. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? తెలియక అజ్ఞానములో ఏవేమో చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది? సంస్కారాలు అల్పమైన క్షుద్రమైన సంస్కారాలు ఏర్పడతాయి. అలాంటి వాడు ఒకేసారి ఈ తత్వం వైపు దృష్టి మళ్ళదు, కష్టం. అయితే ఇక్కడ ఆసురి రాక్షసి గుణములు ఉన్నవాడు కాదు. ఇంతకుముందు రాక్షసీం ఆసురీం ఆశ్రితాహ చెప్పాడు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు? ద్వేషిస్తారు భగవంతుడు. అవజానంతి మామూఢ, భగవంతుడిని ద్వేషిస్తారు. ఇక్కడ వీడు అలాంటి వాడు కాదు. ఎలాంటి వాడు? ఇక్కడ ఏదో పూర్వ జన్మల్లో క్షుద్రమైన పాపకర్మలు చేసిన వాడు, కాబట్టి అజ్ఞానంలో ఉంటాడు. అలాంటి వాడైనా ఒక్కసారిగా దృష్టి మళ్ళితే, దృష్టి మార్చుకుంటే కదా, అప్పుడు ఏమవుతుంది? మార్చుకొని భగవంతుడిని ఆశ్రయించి
ఆ అనన్య దృష్టితో భగవంతుడిని భజించినప్పుడు, సేవించినప్పుడు, ఆరాధించినప్పుడు సాధువు అవుతాడు తప్పనిసరిగా. అంటే తనని తాను మార్చుకునేటువంటి ఒక స్వతంత్రత కానీ, ఒక పురుషార్థము కానీ మానవుడికి ఆ శక్తి ఉంది. అదేగా ఇక్కడ చెప్పింది. ఎవరు మార్చరు, తన్ని తానే మార్చుకోవాలి. అవునా? ఇలా ఎవరో మహాత్ముడు చేయి పెట్టగానే పుణ్యాత్ముడు అయిపోతాడా? అలాంటివి ఏం లేవు. భజతే మాం అనన్య భాక్, అనన్యమైన దృష్టితో భజిస్తే సాధువు అవుతాడు. ఎందుకని? నిర్ణయం తీసుకున్నాడు. ముందు నిర్ణయం జరగాలి, గట్టిగా నిర్ణయించుకోవాలి. ఇలాంటి జీవితం కాదు అని నిర్ధారణ చేసుకొని నిరంతరం అయిన స్మరణ చింతన చేసినప్పుడు అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. తెలియక మోహంలో పడి తప్పుదారిన పడిన వాళ్ళు మళ్ళీ మంచి అది టర్నింగ్ పాయింట్ వస్తుంది. ఆయన ఎవరు అంటే దురాచారి కాదనుకోండి, తులసీదాస్జీ. ఆయన గొప్ప రామభక్తుడు, గొప్ప కవి. ఉత్తర హిందుస్థానంలో తులసి రామాయణం చాలా ప్రసిద్ధి. ఆయనకి భార్య అంటే అమితమైన మోహం అంట. చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు. ఇక ఒక పెళ్ళైన తర్వాత ఆయనకి ఇక భార్యనే, ఎప్పుడు అదే గొడవ నిరంతరం, అంత మోహం అంట. ఒక్కసారి ఆవిడ పుట్టింటికి వెళ్ళిందట. వాళ్ళ నాన్నకు ఒంట్లో బాగాలేకపోతే తండ్రి గారు చూడడానికి పోతే ఆ 2-3 రోజుల్లో ఆ వియోగాన్ని భరించలేకపోయాడు. అంత ఏంటి అనురాగమో ఇంకేదో అప్పుడు సరే పట్టలేక ఆ గంగా నదిని దాటుకుంటూ ఈదుకుంటూ వెళ్ళాడు రాత్రిపూట. వెళ్తే తర్వాత మరి రాత్రిపూట ఈ తలుపులు తెరవరు కదా ఎవరు. ఏ మేడ మీద ఎక్కడో ఉందట ఆవిడ. అప్పుడు ఏం చేశాట, ఓ తాడు వెళ్లాడుతుంటే ఆ తాడు పట్టుకుని ఎక్కి దూకి వెళ్ళాడు. వెళ్తే ఆవిడ ఆశ్చర్యపోయిందట. అర్ధరాత్రి పూట ఊళ్ళంతా తడిసిపోయి ఉంది. మరి ఈదుకుంటూ వచ్చాడు కదా, ఈదుకుంటూనో తెప్ప మీద ఏదో వచ్చాడు. ఏంటి ఈ అర్ధరాత్రి పూట ఏమిటంటే, నేను చూడకుండా ఉండలేను కదా, అందుకే వచ్చేసాను. ఆవిడకి చాలా మరి భగవంతుడు పలికించాడేమో అనిపిస్తుంది. ఈ శరీరం పైన ఉండే వ్యామోహంలో కొంతైనా రాముడి పైన చూపిస్తే, రాముడి పైన దృష్టి పెడితే ఎంత బాగుండు కదా అన్నదట ఆవిడ. ఆ ఒక్క మాటేనండి ఆయనలో ఒక పరివర్తన తీసుకొచ్చి, ఒకే మాట అన్నది అంతే. ఏ పూర్వజన్మ సుకృతం ఆ మాట ఆయనకు మందులాగా పనిచేసింది అంతే. వెళ్ళిపోయాడు ఎక్కడికో వెళ్ళిపోయి సాధన మొదలుపెట్టాడు. కొన్ని సంవత్సరాలకే అనన్య భాక్, అది ముఖ్యం, అనన్య దృష్టితో. అదే కొద్ది సంవత్సరాలకే ఆయనలో, అంటే అతను జన్మతః మంచి సంస్కారం వంతుల ఇళ్లలోనే పుట్టాడు, మంచి పండితుడు, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏమి పాండిత్యం ఉంటే ఏమి ఇది ఉందిగా, ఈ బుద్ధి, ఈ సంస్కారం అంతే. టర్నింగ్ వచ్చింది, అయిపోయాడు రామభక్తుడు, అయిపోయాడు. హనుమంతుడు ఉపాసన చేశాడు, అంత గొప్ప కావ్యాన్ని లోకానికి ఇచ్చాడు. అలా చాలా మంది ఒక్కసారి దృష్టి మళ్లించుకుంటే చాలు. యోగి వేమన సంగతి అదేగా చెప్తారు. యోగి వేమన ఒకప్పుడు ఎలాంటి వాడు, అంత వేశ్యాలోలుడు, ఇంకా అంతకంటే ఘోరం లేదు. ఇంకా అలాంటి వాడు, అట్లాంటి వాడు ఆ వదిన గారు ఆయనకి హితబోధ చేసింది ఒక్కసారి, అంతే మారిపోయాడు, యోగి అయిపోయాడు ఆయన. ఆ గురువు గారు ఒకేసారి గురువు ఉపదేశం చేశాడు. ఈమె వైరాగ్యానికి ఈమె ప్రేరకురాలైంది, మారిపోయాడు. వేమన యోగి అయ్యాడు. ఒకప్పుడు అంత ఘోరమైన మనిషి. ఎలా జరిగింది? అనన్య భాక్ మాం భజతే అంటే అనన్య దృష్టితో ఇక భగవంతుణ్ణి చక్కగా మరి భావించి చింతన చేసిన వాళ్ళు తప్పకుండా వాళ్ళు మారుతారు. అంతేనా? దారి మారటమే కాదు, మనిషి మారటమే కాదు, శాశ్వతశాంతిం నిగచ్చతి, శాశ్వతమైన శాంతిని కూడా పొందుతాడు. ఎందుకు? ధర్మాత్ముడు అవుతాడు. ముందు దుష్టాత్ముడు కాస్త ఏమవుతున్నాడు? ధర్మాత్ముడయ్యి
ఇక భగవంతుడి యొక్క సన్నిధిలో స్మరణలో అవన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి. ఏవి ఈ సంస్కారాలన్నీ తొలగిపోయి ఆయన శాంతిని పొందుతాం. కాబట్టి కౌంతేయ మీ భక్త న ప్రణశ్యతి ప్రతిజానీహి. అందుకు నన్ను ఆశ్రయించిన వాడు ఎవడైనా నశించడు. ఎవరు? ఎవరైనా, వాడు దుష్టుడైనా మారి నశించిపోతాడు. ఎందుకంటే అగ్నిలో వేసింది ఏమైనా ఏమవుతుంది? కాలిపోతుంది, శుద్ధమవుతుంది. అలాగే భగవంతుడి సన్నిధిలో ఈ దుష్టుడు కూడా ఏమవుతున్నాడు? పూతాత్మ, దుష్టాత్మ పూతాత్మ అవుతాడు. పూతాత్మ అంటే పవిత్రమ. ఎందుకంటే భగవంతుడి కంటే మించిన పవిత్రమైనది ప్రపంచంలో లేదు కదా. పవిత్రాణం పవిత్రంయో మంగళానాంచ మంగళం. కాబట్టి ఎక్కడ పవిత్రుడు అవుతాడు మనిషి? పాపములు ఎక్కడ వదలగొట్టుకుంటాడు? భగవంతుడిలో దృష్టి నిలిపినప్పుడే. కర్మ కాదు, దృష్టి భగవంతుడు నిలిపినప్పుడు పోతాయి ఈ సంస్కారాలు, క్షాళనం అయిపోతాయి. చాలా మంది ఏమనుకుంటారంటే కర్మల ద్వారా అవుతాయి అనుకుంటాడు. కర్మ చేసేటప్పుడు భగవద్ దృష్టితో చేసినప్పుడే అక్కడ అవుతుంది అంతఃకరణ శుద్ధి. కేవలం బాహ్య కర్మ ద్వారా అవ్వదు. కాబట్టి కర్మయోగంలో అందుకే మాటి మాటికి ఏం చెప్పాడు? మై సన్యస్య మై సర్వాణి కర్మాణి సన్యస్య. అక్కడ అధ్యాత్మ చేతసే అన్నాడు. అంటే దృష్టి ఎక్కడ నిలపాలి? పరమాత్మలో నిలిపినప్పుడే, ఇంకెక్కడా కాదు. ఎక్కడ పెట్టుకున్నా దుమ్ము అంటుతుంది. చిత్తాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టినా దుమ్ము ధూళే. కాబట్టి ఒక్క భగవంతుడిలో మాత్రము అది పవిత్రం అవుతుంది. సో అలాంటి వాడు కూడా మరి భూతాత్మ అవుతున్నాడుగా, పరమాత్మని అందుకుంటున్నాడుగా, శాంతిని పొందుతున్నాడు కదా. అలాంటప్పుడు ఇంకా మిగతా వాళ్ళు అంటే ఎవరు? మరీ దురాచారులు కాదు, కానీ జన్మత ఎక్కువ పుణ్య సంస్కారాలు లేనివాడు, అంటే మానసికంగా బౌద్ధికంగా అంతగా వికాసము ఎదుగుదల ఆలోచన శక్తి లేనివాడు, వాళ్ళు కూడా పొందవచ్చు నన్ను. జన్మత మంచి సంస్కారవంతులై మంచి విద్యావంతులై కొంత సాధన పటిమ కలిగినటువంటి వాళ్ళు ఎందుకు పొందలేరు? ఈ 2 శ్లోకాల్లో భగవంతుడు చెప్తాడు. మాం హి పార్థవ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తేపి యాంతి పరాం గతిం. పార్థ ఏ పాపయోనయః స్యుః అంటే పాపయోనులు, అంటే పాపపూరితమైనటువంటి జన్మలు, దాంట్లో పుట్టినటువంటి వారు అయినప్పటికీ మాం వ్యపాశ్రిత్య నన్ను ఆశ్రయించిన వారు పరాం గతిం యాంతి పరమగతిని పొందుతారు. ఎందుకంటే పరమాత్మను ఆశ్రయించిన వాడు పరమగతిని పొందడా? ఎవరు? పాప జన్మలలో జన్మత పాపం ఉన్నటువంటి ఎవరండి వాళ్ళు? స్త్రియ వైశ్యా శూద్రా. స్త్రీలు, వైశ్యులు, శూద్రులు, ఈ ముగ్గురు కూడా పాపయోనులు, అంటే పాపపు జన్మలు అన్నారు. అలాంటి వాళ్ళు కూడా పరమగతిని పొందవచ్చు. ఏంటండి స్టాంపులు వేశాడు కృష్ణుడు? స్త్రీలు అంటే అందరు స్త్రీలని కాదు ఇక్కడ. అలాగే వైశ్యులు శూద్రుల్లో కూడా మహాభక్తులు లేరా? ఎందుకు లేరు? ఉన్నారు. భక్త నందనారు ఎవరైనా ఎక్కడ పుట్టాడు? అవునా కాదా? కనకదాసు ఎక్కడ పుట్టాడు? మీరాబాయి పురుషుడా స్త్రీనా? కాబట్టి ఇక్కడ ఎక్సెప్షన్స్ ఆర్ ఆల్వేస్ దేర్. అవునా? కాబట్టి పూర్వ జన్మల్లో వాళ్ళు చేసిన సాధన ఉంటుంది, ప్రారంభం దేహానికి ఒకటి ఉంటుంది. దేహ ప్రారంభం దేహమే.
కానీ సాధన చేసేది దేంతో? మనసుతోనా, బుద్ధితోనా, శరీరంతోనా సాధన చేసేది? సాధన చేసేది శరీరంతో కాదు కదా, మనోబుద్ధులు. వీటిని శుద్ధం చేసుకోవడమే సాధన. దీన్ని పరమాత్మ వైపు తిప్పడమే సాధన. దానికి శరీరం ఏం చేస్తుంది? ఇంకా నన్ను అడిగితే గోపికలు ఎవరండి? స్త్రీలే. మరి ఏమన్నాడు ఆయన నారదుడు? యథా వ్రజ గోపికానాం భక్తి అంటే అది గోపికలదే భక్తి అట అన్నాడు. పైగా వాళ్ళు ఎవరు? పూర్వజన్మలో తపస్సులు చేసిన ఋషులు. వాళ్ళు దేవుడు సన్నిధిని కోరుకొని మమ్మల్ని స్త్రీలుగానే పుట్టించండి కోరుకున్నారు. మేము మమ్మల్ని స్త్రీలుగానే పుట్టించమని కోరుకున్నాడు. అప్పుడు ఈ స్త్రీలు మరి పాపయోనులు అంటే ఎట్లా? వాళ్ళు పుట్టుకతోనే భగవంతుడి గురించి ఏర్పడింది వారికి. ఆ మీరాబాయి చిన్నతనంలోనే ఆ తల్లి చెప్పిందట, అమ్మా నా భర్త ఎవరు అని అడిగిందట చిన్నప్పుడు తెలియక, పసిపిల్లగా ఉన్నప్పుడు. ఇప్పుడు పెళ్లి ఊరేగింపు పోతుంటే అడిగి ఇద్దరు కూర్చుంటారుగా పెళ్లి ఊరేగింపులో చూసిందట. చూస్తే మరి నాకు భర్త ఎవరు అని అడిగితే అప్పుడు అది ఏం చెప్పాలి చిన్నపిల్లకి? అందుకని ఆ కృష్ణుడే అని చెప్పిందట. అంతే, ఒక్క మాటే. అప్పటి నుంచి ఆ కృష్ణుడిని పట్టుకుంది ఆవిడ. కృష్ణుడే తన సర్వస్వంగా భావించి వివాహం అయినా తామరాకు మీద నీటి బొట్టు లాగానే ఉంది ఆవిడ. అంటలేదు ఏమి సాంసారికమైనది, ఏం బంధాలు లేవు ఆవిడకి. వివాహం అయింది, భర్త పోయాడు, అయినా పోపో నానా కష్టాలు పడింది ఆ తల్లి. బాబోయ్ ఎన్ని కష్టాలు, చెప్పలేనన్ని కష్టాలు పడింది. ఆవిడకి సాధు సాంగత్యం ఇష్టం, కానీ అంతఃపురం రాణి, బయటికి వెళ్ళడానికి లేదు. ఆమె లక్ష్య పెట్టలేదు, వెళ్ళిపోయేది. గుడికి వెళ్ళిపోయి సాధువులు వాళ్ళందరూ భజన చేస్తుంటే, కీర్తన చేస్తుంటే మైమర్చిపోయేది, నృత్యం చేసేదట. ఆ రోజుల్లో ఎంత తప్పో అంత తప్పు, బయటికి వెళ్ళడమే తప్పు, అందులో రాజపుత్రులు వాళ్ళు. అలాంటిది ఓపెన్ గా అందరిలో పోయి నృత్యం చేస్తూ ఉంటే ఎంత చాలా చాలా కష్టం ఇదైపోయింది. నిందించారు లోకం అంతా, చాలా నింద, లోక నింద. ఆయన భర్త పోయిన తర్వాత రాణా ఆవిడకి చంపేసేయాలని ప్రయత్నం చేశాడు. మా కులానికి ఈవిడేంటి మచ్చ తీస్తోంది వంశానికి అని చంపటానికి ప్రయత్నం చేశాడు. ఇక ఆవిడ అక్కడి నుంచి బృందావనం వెళ్ళిపోయింది. బృందావనం అంటే కృష్ణధామం వాటి వెళ్ళిపోయి అలా హాయిగా కృష్ణుని స్మరించుకుంటూ ఉంది. అవునా? మరి మీరాబాయి ఎవరు? స్త్రీయే కదా. సక్కుబాయి ఎవరు? స్త్రీనే కదా. ఎంతమంది లేరు? వెంగమాంబ, వెంకటేశ్వరుడు, ఆవిడ సంసార స్త్రీనే. ఏం బంధించలేదు వాళ్ళ సంస్కారం, ఆ సంస్కార బలం అది. అందుకని స్త్రీలు అనగానే అందరు స్త్రీలు కాదు, జనరల్ గా ఇన్ జనరల్ చెప్పాను. ఇంకొకటి, ఇప్పుడు మన పురుషులందరూ పుణ్యాత్మలా కాదు కదా. కాబట్టి ఇక్కడ శరీరంతో సంబంధం లేదు. స్త్రీత్వం, పుంస్త్వం అనేటువంటిది మెంటల్ క్యాలిబర్, మానసికమైన ఒక సామర్థ్యం అంతే. గురుదేవులు ఎప్పుడో ఒక మాట చెప్పేవారు, చాలా మంది కొంతమంది స్త్రీలలో పురుషులు ఉంటారు, పురుషుల్లో స్త్రీలు కూడా ఉంటారు. అంటే ఏమిటి? ఆకారం పురుషత్వం, లోపల మాత్రం స్త్రీత్వం. అంటే ఏంటి స్త్రీత్వం? అంటే ఏంటి? బలహీనత, డిపెండెన్సీ, ధైర్యం లేకపోవడం, అవునా కదా? రాగం, అనురాగం. అందుకని నెత్తి మీద కుండ అంటారు చూడండి. అంటారా? నెత్తి మీద కుండ అంటే ఏంటి? ప్రతిదానికి దుఃఖించటే, ప్రతిదానికి బాధపడటమే, ప్రతిదానికి చింతించటమే, వ్యాకులు పడటము కదా. ఇవన్నీ ఎక్కువ ఉంటాయి స్త్రీత్వంలో, అవునా కాదా? ఇంట్లో ఆప్యాయత, అనురాగం ఎవరికి ఉంటుంది? ఎక్కువ స్త్రీకే ఉంటుంది. కాబట్టి బంధం ఎక్కువ ఉంటుంది స్త్రీకి. ఇది స్త్రీత్వం అన్నిట్లో. అంటే కొత్తగా ఒకటి చెయ్యాలన్నా, ఎక్కడ వెళ్ళాలన్నా భయంగా ఉంటుంది, వాడు తొందరగా ఇచ్చేయలేరు. ఇది సహజ లక్షణాలు, అవునా? డిపెండెన్సీ, ముఖ్యంగా స్త్రీకి ఉండేటి అస్వతంత్రత. కానీ ఈ రోజుల్లో రివర్స్ అయిపోయింది మొత్తం. ఏమైంది? ఇప్పుడు స్వతంత్రం ఎక్కువైపోయింది, స్వతంత్ర భావాలు ఎక్కువ అవ్వలే. దానివల్ల ప్రమాదాలు కూడా ముంచుకొస్తున్నాయి.
స్వేచ్ఛ ఎక్కువైపోయింది. స్వతంత్రంగా ఉండటం పర్వాలేదు, స్వేచ్ఛ మంచిది కాదు. గురుదేవులు ఎప్పుడు ఒక మాట చెప్పేవారు, స్వతంత్రం వేరు, స్వేచ్ఛ వేరు. ఈ స్వేచ్ఛాచారం వల్ల మొత్తం సమాజం పాడైపోతుంది. స్వతంత్ర దృక్పథం ఉండి ఒక లక్ష్యం పెట్టుకొని దానికోసం ప్రయత్నం చేసే చెడిపోరు, స్వేచ్ఛాచారం వల్ల చెడిపోతారు. అది కాబట్టి స్త్రీత్వం అసలు నిజంగా ఒక చోట నేను చదివాను, భగవంతుడికి దగ్గర అవ్వడానికి స్త్రీత్వం ఒక వరం అటండి. ఇది తెలియదు చాలా మందికి. అదేంటి స్త్రీత్వం వరం ఎందుకు అవుతుంది? డిపెండెన్సీ. ఎక్కడ చదివా అంటే కృష్ణోపనిషత్తులో. ఇది మానసిక లక్షణమే, ఇది మానసిక లక్షణమే. కృష్ణోపనిషత్తులో అక్కడ ఉపనిషత్ బ్రహ్మేంద్ర యోగి చెప్తారు వ్యాఖ్యానాల్లో, ఈ ఋషులందరూ మమ్మల్ని స్త్రీలుగానే పుట్టించమని ఎందుకు అడిగారు అంటే అక్కడ చెప్తాడు, ఎందుకంటే ఆ సహజంగా స్త్రీత్వములో ఏమవుతుంది, ఆధారపడటం జరుగుతుంది. ఎవరిపైన? భగవంతుడి పైన. ఎప్పుడు స్వతంత్ర భావన ఉండదు స్త్రీకి, అస్వతంత్రత. అదే రక్షిస్తుంది, అదే రక్షిస్తుంది. ఇప్పుడు ఏ భక్తుడిలో అయితే పరమాత్మ పైనే ఆధారపడుతున్నాడు అనుకోండి, ఎప్పుడూను నిత్య నిరంతరం. చెప్పాడు కదా, ఏమన్నాడు? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం. మరి చెప్పాడా లేదా? అప్పుడు ఈ వ్రజవాసులు అందరూ కూడా ఆయన పైనే ఆధారపడి ఉన్నారు. గొప్ప స్త్రీ అందరూ కూడా రక్షించాడా లేదా? యోగం క్షేమం అన్ని దొరుకుతున్నాయి, అవునా? అందుకు ఈ అస్వతంత్రత అనేటువంటిది భగవంతుడి వైపు తిప్పాడు అనుకోండి. నిజానికి జీవుడు స్వతంత్రుడా? వాడు పురుషుడైనా స్త్రీ అయినా స్వతంత్రులా? చెప్పండి. ఎవరు మనసుకు వాళ్ళు బానిసలు గారు, ఎవరి శరీరానికి వాళ్ళు కట్టుబడట్లేదు, తాదాత్మ్యం లేదా? ఎవరు స్వతంత్రులు? ఎవరికి లేదు. సో స్వతంత్రుడు ఎవరు? తన మనసుకు తాను బానిస కానివాడు, తన మనస్సును తాను చెప్పినట్టుగా చేసుకునేవాడు. మనసు తను చెప్పినట్టు వినాలి, వాడు స్వతంత్రం. వింటుందా? మరి వింటుందా? విందు కదా. అందుకని స్వతంత్రత లేదు ఎవరికి, కానీ స్వతంత్రుడు అనుకుని అహంకారంతో ఉంటాడు. కాబట్టి స్త్రీత్వం పుంసం అనేది ఇక్కడ ఏమిటి? పురుషార్థ శక్తి, పురుషార్థ శక్తి. తర్వాత కేవలం మానసిక స్థాయిలోనే కూరుకుపోవడం స్త్రీత్వం. బుద్ధి స్థాయిలో నిలిచి లక్ష్యాన్ని పెట్టుకొని లక్ష్యం వైపు ధైర్యంగా ముందుకు సాగటం పురుష పుంస్త్వం. అది కావాలి. స్త్రీగా పుట్టినా అది కావాలి. పురుషార్థం చేసేటువంటి ఒక పట్టుదల, ఒక శక్తి, తనకు అందనటువంటి సుదూరంగా ఉన్న లక్ష్యాన్నైనా అందుకోవటానికి ఒక ధైర్యం కావాలి మనిషికి. అందుకే ధీరాహ ధీరాహ, భగవద్గీతలో ఎన్నిసార్లు ధీరాహ అంటాడు. ఆ ధీరత్వం కావాలి. ఎంతసేపటికి నా వాళ్ళు నాకు కావాలి, వీళ్ళు ప్రేమ పొందాలి, వాళ్ళు ప్రేమ పొందాలి, ఇవన్నీ లిమిటెడ్, అవునా కదా? ఈ లిమిటేషన్స్ నుంచి బయటపడాలనుకోవడం ఎంత సాహసం కావాలి, కావద్దా? అది పురుషార్థ శక్తి. అది స్త్రీలో అయినా పురుషులో అయినా అది ఉంటే అప్పుడు వాళ్ళు భగవంతుడికి దగ్గర అవుతారు, అవునా? కాబట్టి స్త్రీ అనేటువంటి పదాన్ని ఇక్కడ గురుదేవులు ఏమిటంటే మానసికమైనటువంటి ఒక ఇది, దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అదే చెప్పాను ఇందాక. అలాంటి ఒక అస్వతంత్రత ఉన్నా భగవంతుడి వైపు తిప్పాలి, అప్పుడు వాళ్ళు ఉన్నతులు అవుతారు. ఇప్పుడు సీతాదేవి ఉదాహరణకు చెప్తా. సీతాదేవి అనగానే అశోకవనంలో ఏడుస్తూ ఉండి సీతాదేవి గుర్తొస్తుంది. అమ్మో సీతాదేవి చాలా కష్టాలు పడిందాడు అనుకుంటారు. కష్టాలు పడింది, దేనికోసం పడింది? దేనికోసం పడింది? ధర్మం కోసం పడింది, అంతేనా? ధర్మం పాతివ్రత్య ధర్మం. తర్వాత కూడా ఎక్కడికి వెళ్ళినా అదే, ఆ లంకలో ఉన్న అయోధ్యలో ఉన్న ఒకటే ధర్మం, అవునా కాదా? ఆ ధర్మాన్ని నిలబడింది కాబట్టి వాడు రావణాసురుడు ఎంత ప్రపంచాన్ని జయించిన వాడైనా
పచ్చి కాముకుడు వాడు. అలాంటి వాడిని కూడా ఏం చేసింది, గడ్డిపోతలాగా తీసి పారేయగలిగిన ధీరత్వం ఎవరికి ఉంటుంది చెప్పండి? మిగతా వాళ్ళందరూ లొంగిపోలే, అందరు లొంగిపోయారు. ఒక్క సీతాదేవి ఎదిరించింది. నిన్ను భస్మం చేస్తాను, భస్మం చేయగలను, కానీ చెయ్యట్లేదు. అది ధీరత్వం కాదా? కదా? స్త్రీత్వం కాదు కదా. అందుకు ఇప్పుడు సమాజంలో ఏమైపోయిందంటే మిస్ఇంటర్ప్రిటేషన్స్ ఎక్కువైపోయాయి. ఒకప్పుడు అబలా అనేవారు స్త్రీని. తర్వాత సమాజంలో కొన్ని మార్పులు వచ్చినప్పుడు మహిళ అంట మొదలెట్టారు. మహిళ అంటే ఎవరు? మహిళా సంఘాలు, అబలా సంఘాలు ఎక్కడ ఉండవు, మహిళా సంఘాలే ఉంటాయి. అవునా? అబల అంటే బలహీనం, శారీరకంగా బలహీనమే స్త్రీ ఎప్పుడు, నో డౌట్ ఇన్ ఇట్. అవునా? కానీ మా నైతిక శక్తి ఏదైతే ఉన్నదో దాంతో సాధిస్తుంది స్త్రీ ఏదైనా. మరి పాతివ్రత్యం అనే ధర్మం ఎందుకు పెట్టాడు? ఆ బలం కోసమే. ఆ బలాన్ని సంపాదించిన వాళ్ళు మొత్తం నిలపగలిగారు. సూర్యుడిని ఆపగలిగింది ఎవరు? సుమతీదేవి. ఆపగలగలే? మహిమ చేత పాతివ్రత్య ధర్మాన్ని ఆచరించినప్పుడు అంత బలం వచ్చింది ఆవిడకి. ఎలా? ఎంతమంది లేరాలా సాధ్వీలు? అనసూయాదేవి. అవునా కాదా? వీళ్ళందరూ ఆదర్శం తీసుకోవాలి, అంతేగాని పనికిరాని వాళ్ళని పెట్టుకొని చెడిపోతున్నారు. సినిమా యాక్టర్ల ఆదర్శాలు వీళ్ళందరికీ. సినిమా యాక్టర్ల ఆదర్శాలు, అసలైనటువంటి వాళ్ళు మర్చిపోయినారు. వాళ్ళు ఏమి సాధించారు జీవితంలో? చరిత్ర పుటాలు శాశ్వతంగా నిలిచిపోలే. దేనివల్ల? ధర్మాచరణ వల్ల. ఒక ఆదర్శమైనటువంటి జీవనంతో అంత నైతిక శక్తిని, బలాన్ని సంపాదించారుగా. ఎలాంటి దుష్ట శక్తినైనా ఎదుర్కోగలిగారుగా వాళ్ళు. అవునా కాదా? మరి వాళ్ళు ఏమంటారు? మహిళ. మహిళ. అందుకని స్త్రీత్వం అంటే ఇక్కడ చెప్పింది స్త్రీత్వం ఏంటంటే బలహీనమైనటువంటి, ఇది సెంటిమెంటల్, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎక్కువ సెంటిమెంట్స్ ఉంటాయి స్త్రీత్వంలో. అవునా? అనురాగంతో బంధించబడి ఉంటారు, ఆవేశపూరితమై ఉంటుంది, కాస్త బ్యాలెన్స్, సమతుల్యత తక్కువగా ఉంటుంది. కాబట్టి లోతుగా ఆలోచించడం అనేటువంటిది జరగదు. అప్పటికప్పుడు ఒక రకంగా ఆవేశం. అలా ఉన్నవాళ్ళు కూడా భగవంతుడు తోసిపుచ్చట్లేదు స్త్రీలు అయినప్పటికిన్నో. తర్వాత వైశ్యాహ శూద్రాహ. వైశ్యులు అంటే వాళ్ళకి జన్మతః సంస్కారం సంపద పైన ఉంటుంది. విష్ అంటే సంపద. సంపద అంటే ఏంటి? సంపదను పెంచాలి, ఏం చేస్తే మనకి సంపద పెరుగుతుంది, నేను ఇది చేస్తే నాకు ఎంత లాభం వస్తుంది, ఎలా పెంచుకోవాలి, ఇంత పెట్టుబడి పెట్టి దీన్ని లాభమా నష్టమా. కాబట్టి ప్రతిసారి కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటూ కూర్చుంటారు, అంటే లెక్కలు పెట్టుకుంటూ కూర్చుంటారు. ఏం చేసినా సహజంగా ఉంటుంది వాళ్ళకి సంపద పైన దృష్టి. వీళ్ళని వైశ్యులు అన్నారు. ఎక్కువ సంపద పైన దృష్టి ఉన్నప్పుడు ఏమవుతుంది? భగవంతుడి దగ్గరకు పోయినా కూడా అదే బేరం. బేరం బేరం, అక్కడ కూడా బేరాలు ఆడుతుంటారు. ఇక శూద్రాహ. శూద్రాహ అంటే ఏమిటి? ఇది కూడా చెప్పాం. ఏంటి? ఇది కూడా గుణమే. అక్కడేమో రజస్సు ఎక్కువ, రజస్సు తర్వాత తమస్సు, తర్వాత సత్వం ఉంటుంది వైశ్యుల్లో. శూద్రహ అనేటప్పటికి తమస్సు ఎక్కువగా ఉంటుంది, రజస్సు కొద్దిగా ఉంటుంది, సత్వం చాలా తక్కువ ఉంటుంది. ఇంతకుముందు చాతుర్వర్ణ్యమయ దృష్ట్యా గుణకర్మ విభాగశ 4వ అధ్యాయంలో చెప్పుకున్నాం. సో ఈ రకమైన కాంబినేషన్ ఆఫ్ ద గుణాస్ మారిపోతుంది, గుణాల యొక్క నిష్పత్తి మారిపోతూ ఉంటుంది. దాన్ని బట్టి వచ్చింది స్త్రీత్వం, వైశ్యత్వం, శూద్రత్వం అనేది గుణాలను బట్టి వస్తుంది. దాన్ని బట్టి కర్మలు చేయాలని చెప్పాడు, అంతే. ఇప్పుడు గుణాలు పుట్టినప్పుడు పుట్టినట్లే అలాగే ఉండాలని ఏం లేదు కదా. సాధన ద్వారా గుణాలు మార్చుకోవచ్చు కదా. మార్చుకోవనే కదా సాధన చెప్పింది. సాధన ఎందుకు లేకపోతే గుణాలు మార్చుకోకపోతే? శరీరం మారదు, జన్మ మారదు, కానీ గుణాలు మార్చుకోవచ్చు. అదే చెప్పాడు కృష్ణుడు.
అదే చెప్పాడు. అందుకే చెప్పాడు ఒక ఆయన, సాధకుడట ఎలాగుండాలి అంటే ఒక లోభిలాగా ఉండాలట. లోభి ఏం చేస్తాడు? ఎప్పుడు లెక్క పెట్టుకుంటుంటాడు, ఎంతున్నా తృప్తి ఉండదు. అలాగే భగవంతు స్మరణ విషయంలో, భగవత్ చింతన విషయంలో తృప్తి పడకూడదు. నేను ఎన్ని జపం చేశా, నేను లెక్క పెట్టుకోకు, ఇంకా ఇంకా చేయాలను, ఎంత చేసినా ఉండాలి. అలాంటి లోభత్వం ఉండొచ్చు. తర్వాత కామం, అదొక పెద్ద నెగిటివ్ క్వాలిటీ. శత్రువే అన్నాడు కదా, జై శత్రు మహాబాహో కామరూపం దురాస. అలాంటి నెగిటివ్ క్వాలిటీని కూడా అది భగవత్ కామముగా, అంటే భగవంతుని పొందాలనే కోరికగా మార్చుకున్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతాడు? అంత తొందరగా వెళ్ళిపోతాడు, అంత ఇంటెన్స్ గా. సో ఒక కాముకుడికి కామిని పైన ఎంత ఇంటెన్సిటీ ఉంటుందో, అలాగా భగవంతుడి పైన ఉందనుకోండి దృష్టి, వాడు ఉద్ధరింపబడతాడు. సో ఇవన్నీ నెగిటివ్ కాదు. అలాగే స్త్రీలో ఒక అస్వతంత్ర భావన ఒకటి ఉంటుంది, 2 సమర్పణ భావన ఉంటుంది సహజంగా. అవునా కదా? సమర్పణ భావన అంటే ఏంటి? ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు అనే మోడర్న్ ఇవి వచ్చేసాయి, ఇప్పుడు వేరు. ఒకప్పుడు సమర్పణ అంటే చూడండి, ఎక్కడో పెరిగి ఎవరింటికో వస్తుందా, వచ్చిన తర్వాత ఏం చేస్తుంది? తన సర్వస్వాన్ని అక్కడ సమర్పణ చేసేస్తుంది. చెయ్యాలి కూడా, చేస్తే నిలుస్తుంది ఆ సంసారం, లేదు నిలవదుగా. తను మన ధనం, ఇక పుట్టింటి గురించి ఆలోచించకూడదు. ఇప్పుడంతా రివర్స్, మొత్తం రివర్స్ లో పోతుంది బండి. అవునా? వాళ్ళు వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తుంటారు. ఇంకా ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు 2 సంవత్సరాలు పాడైపోతాయి, అటు పోతే ఇటు పాడైపోతాయి, 2 విధాలా చెడిపోతారు. అలా కాదు నిజానికి కదా. మొత్తం ఇక్కడ తాను ఇదే అయిపోవాలి, సర్వస్వార్పణ. ఈ సర్వస్వార్పణ భావాన్ని భగవంతుడు చెబితే ఏమవుతుంది? ఆ స్త్రీ ఇంకేమైనా ఉద్ధరించబడుతుంది. అందుకు జన్మతః మానసికమైన బౌద్ధికమైన దోషాలు ఉన్నా, అలాగే తమస్సు, శూద్ర అంటే ఏంటి? తమస్సు ఎక్కువ ఉంటుంది, అంటే ఎక్కువగా ఆలోచన చేయలేరు, కొంచెం మందకొడిదనం, బుద్ధిమాంద్యం, ఇవన్నీ తమస్సు. మరపు, నిర్లక్ష్య, ఏమరపాటు, ఇవన్నీ ఉంటాయి, తమోగుణ లక్షణాలు ఉంటాయి. అట్లాంటి వాళ్ళు అయినా సరే మా భజతే మా ఇదే భగవంతుడిని అనన్య చింతన చెప్పాడు కదా ఇక్కడ. వాళ్ళైనా సరే అలా చేసినప్పుడు ఏమవుతున్నారు? పరాంగతిం యాంతి, నన్ను ఆశ్రయించి నన్ను చింతన చేసినప్పుడు ఈ సంస్కారాలు మారుతాయి. ఆ భగవంతుడి సన్నిధిలో, స్మరణలో, చింతనలో ఈ సంస్కారాలు మారుతాయి. అయితే వెంటనే మారవు, చేయగా సంస్కారాలు మారుతాయి. కాబట్టి ఒక్కొక్క జన్మలో వాళ్ళలో చక్క పురోగమనం వస్తుంది. అవన్నీ తొలగిపోయి వాళ్ళు ఉద్ధరింపబడతారు అన్నారు. అందుకు ఇక్కడ భగవంతుడు ఎంతో పాజిటివ్ గా చెప్పాడు. అవునా? వాడు ఎక్కడ పుట్టినా సరే, ఎలా పుట్టినా సరే, వాడు దుష్టుడైనా సరే, లేకపోతే ఎక్కువ మానసికమైన బౌద్ధికమైన శక్తులు లేకపోయినా సరే, ఒకవేళ నెగిటివ్ థాట్స్ అంటే కొంతమంది చూడండి, ఎక్కువగా అనుమానాలు, బెంగలు ఎవరికి ఉంటాయి? స్త్రీకి ఉంటాయి. అవునా? బెంగలు మాటికి అన్నిటికీ. వాళ్ళు ఎక్కడో ఏమైందో, మా పిల్లలు ఏమైపోతుందో, అయిందేమో, అవ్వకముందే అయిందేమో అనుకుంటాడు. ఈ రకమైన ఆలోచనలు ఉంటాయి, నెగిటివ్ థాట్స్ ఎక్కువ ఉంటాయి. అవునా కాదు? భయాలు, బెంగలు, ఇవన్నీ మానసికమైన ఉద్రేకములు, ఉద్విగ్నతలు ఎక్కువ ఉంటాయి. ఈ తమస్సు ఉన్నవాడికో ఆలోచనే ఉండదు, పేడకళ్ళలాగా ఉంటుంది. అంటే చో అనాలి. ఇప్పుడు గేదెలు చో అంటే కానీ ముందుకు ఆవులు అలా కాదు. అట్లాగే తమస్సు ఉన్నప్పుడు ఏమని లే 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 అని తట్టాలి, ఎప్పుడు తట్టాల్సిందే. సహజంగా ఆ గుర్తు ఉండదు, మరపు వచ్చేస్తుంది, మాటికి మరపే. అయినా సరే అలాంటి వాళ్ళు కూడా నన్ను ఆశ్రయించిన వాడు, నన్ను చింతించినటువంటి వాళ్ళల్లో ఈ సంస్కారాలు మారి పరాంగతి, పరమమైన గతిని పొందవచ్చు. ఇప్పుడు అభయం ఇచ్చాడా లేదా? అవునా? అయితే ఆయన ఆశ్రయించడం, చింతన చేయటం ప్రధానం.